నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దేశంలో భారీ విధ్వంసానికి ముష్కరుల కుట్ర 8 మంది అనుమానితుల అరెస్ట్ ఐఎస్ఐ బంగ్లాదేశ్ సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు గుర్తింపు జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ రాజిరెడ్డి మరో 14 మందితో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాటు కామారెడ్డిలో కొనసాగుతున్న పోలీసు బందోబస్తు పరామర్శకు వెళ్లకుండా బీజేపీ నేతల గృహ నిర్బంధం రామచంద్రరావు అరెస్ట్ మూసీ సుందరీకరణపై హరీష్ రావు విమర్శలు బడాబాబులకు భూములు కట్టబెట్టే కుట్రగా ఆరోపణ బాధితులకు అండగా ఉంటామని హామీ జగన్కు హిందువుల మనోభావాలంటే లెక్కలేదన్న టీడీపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి సవాల్ కదిరిలో రైస్ పుల్లింగ్ పేరిట వైసీపీ నేత మోసం నమ్మించి 10 లక్షలు కాజేసిన నిందితుడు బాధితుడి ఫిర్యాదుతో అరెస్టు చేసిన పోలీసులు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తదుపరి చర్చలు వాయిదా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరో తేదీని ఖరారు చేసే అవకాశం ఢిల్లీ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడులకు కుట్రపడినట్లు అనుమానిస్తున్న 8 మందిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ సంస్థతో నిందితులు సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. నిందితుల్లో 6గురిని తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 6గురిలో కొందరు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు తెలిసింది. తమిళనాడులో ఓ వస్త్ర పరిశ్రమలో నిందితులు పనిచేస్తున్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులతో పాటు 8 సెల్ ఫోన్లు 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలకు మద్దతుగా నిందితులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో పలుచోట్ల ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిన్న నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్ర సంస్థ లష్కర్-ఏ-తోయిబా ఎర్రకోట, చాందనీ చౌక్లోని వివిధ ప్రాంతాలే లక్ష్యంగా దాడులకు కుట్రపడినట్లు వెల్లడించాయి. ఈ క్రమంలోనే 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. దేవ్జీ సహా 16 మంది నక్సల్స్ లొంగిపోయినట్లు సమాచారం. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్జీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ జనరల్గా కొనసాగుతున్నారు. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవ్జీ నాయకత్వం వహిస్తున్నారు. దేవ్జీతో పాటు మరో అగ్రనేత మల్లార్ రాజిరెడ్డి కూడా పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. వీరిద్దరితో పాటు వివిధ హోదాల్లో ఉన్న మరో 14 మంది కీలక సభ్యులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. 60 ఏళ్ల దేవ్జీపై ₹1 కోటి వరకు రివార్డు ఉంది. దేవ్జీ లొంగుబాటుపై ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ మాత్రం దేవ్జీ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం ఉందని వెల్లడించారు. దేశంలో నక్సలిజం ముగింపు దశకు చేరుకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. कि राष्ट्रीय स्तर पर जो परिदृश्य है उसके आधार पर आज ये जो सूचना आ रही है कि तेलंगाना पुलिस के सामने देव जी ने बसवराजू जो पहले जनरल सेक्रेटरी था इसका, उसके बाद देव जी सेकेंड सीनियर मोस्ट व्यक्ति था जो अभी जनरल सेक्रेटरी के नाते काम कर रहा था, उसने सरेंडर किया है. साथ ही साथ मल्ला राजू रेड्डी जो संग्राम नाम से हमारे यहाँ छत्तीसगढ़ के विभिन्न क्षेत्रों में विशेष रूप से गढ़चिरौली और छत्तीसगढ़ के हमारे अबूझमाड़ के क्षेत्र में दशकों से सक्रिय रहा है, उसने भी आज सरेंडर किया है. ये बहुत बड़ी जीत है. కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వరుసగా రెండో రోజు పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న నేపథ్యంలో కామారెడ్డి బాన్సువాడ వెళ్లేందుకు సిద్ధమైన రామచంద్రరావును పోలీసులు అడ్డుకున్నారు. గృహ నిర్బంధం చేసినప్పటికీ బాన్సువాడ వెళ్లేందుకు యత్నించడంతో తార్నాకలోని నివాసంలో అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ క్రమంలో పోలీసులు బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ నివాసంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సామీర్పేటలోని ఈటల నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన్ను బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఢిల్లీలో నీతులు చెబుతోన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దుర్మార్గమైన పాలన చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి, బాన్స్వాడలో బీజేపీ శ్రేణులపై దాడి కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్య అని ధ్వజమెత్తారు. పోలీసులు సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతోన్న తీరుపై ఎందుకు స్పందించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై నిరాధార ఆరోపణలు, రామచంద్రరావు అరెస్ట్, ఎమ్మెల్యేలు, ఎంపీలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని కిషన్ రెడ్డి ఖండించారు. వెంటనే రాజకీయ అరెస్టులను నిలిపివేసి ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని డిమాండ్ చేశారు. గత 2 రోజుల క్రితం బాన్స్వాడలో గాని, కామారెడ్డిలో గాని ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ మాత్రం న్యాయంగా లేదు. పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. అక్కడ మజ్లిస్ పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, స్థానిక ప్రజల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. బాన్స్వాడలో కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కామారెడ్డిలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యుని కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా కారు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే ఆఫీస్ గేట్ కు ఏదైతే మరి డ్యాష్ చేశారో అందరూ చూస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం, ఈ రకమైనటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తాం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రికి అచ్చెన్న వివరించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన కేంద్ర మంత్రితో అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఏపీలో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు, కేంద్ర పథకాల సమర్థవంతమైన అమలుపై ఇరువురు చర్చించుకున్నారు. రైతులకు మద్దతుగా కేంద్రం అందిస్తున్న సహకారం, నిధులు, వివిధ పథకాల అమలుపై అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అన్నదాతల ఆదాయ వృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సాగు ఖర్చుల తగ్గింపు దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహకారం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతోందని కొనియాడారు. రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో వ్యవసాయ రంగం మరింత బలోపేతం కావాలని ఇరువురు మంత్రులు ఆకాంక్షించారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు. జగన్తో పాటు వైసీపీ నేతలకు దేవుడంటే భక్తి, భయం లేవని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. దేవదేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే స్థాయికి దిగజారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి సర్కారు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, తిరుమల అంశంపైన అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీ నేతలకు మంత్రి సవాల్ చేశారు. కూటమి ప్రభుత్వం చూడ్చి ఓడవలేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఆఖరికి పెట్టుబడులు వస్తే పెట్టుబడులను బెదిరిస్తాడు. నేను వస్తాను, నేను సీఎం అయితేనే మిమ్మల్ని లోపలేస్తాను అంటే ఎవడైతే రాష్ట్రానికి పెట్టుబడులు పెడతాడో వాళ్ళని లోపలేయడం ఏంటి? మతి దమ్మిస్తుందా అని అడుగుతా ఉన్నాం. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి. ఏ రోజైతే వాళ్ళ గ్రాఫ్ తగ్గిపోతా ఉందో రోజు రోజుకు, ఇటు కూటమి ప్రభుత్వం ఏదైతే మా అభివృద్ధిని, మా యొక్క సంక్షేమ పథకాలను రెండు సమానంగా చేసుకుంటూ పోతుంటే ఆ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే ఆ గ్రాఫ్ను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తూ ఉన్నారు. సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు సీఎస్ కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ క్రమశిక్షణ, అప్పీల్ నియామకాల ఉల్లంఘన కింద సస్పెన్షన్ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు. సునీల్ కుమార్పై కీలకమైన కేసులు పూర్తయ్యే వరకు లేదా పదవీ విరమణ తేదీ 2026 జూన్ 30 వరకు సస్పెన్షన్ పొడిగింపు వర్తిస్తుందని ఆదేశాల్లో తెలిపారు. ఈ రెండింటిలో ఏది ముందుగా వస్తే అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. వైసీపీ హయాంలో ఎంపీగా ఉన్న తనను కస్టోడియల్ టార్చర్కు గురి చేశారంటూ సునీల్పై ఏపీ శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల నిధుల దుర్వినియోగం, ఎలక్ట్రానిక్స్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలపై సునీల్పై నమోదైన కేసుల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. 2025 మార్చి 2న సునీల్ కుమార్పై తొలిసారి సస్పెన్షన్ వేటు వేసిన సర్కార్ గతేడాది ఆగస్టు 28న మరో 6 నెలలు పొడిగించింది. ఫిబ్రవరి 24తో సునీల్ కుమార్ సస్పెన్షన్ ముగియనుండడంతో తాజాగా మరోసారి పొడిగించింది. మూసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస పాలసీ కానీ విధానం కానీ లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోతున్న హైదరాబాద్లోని మధు అపార్ట్మెంట్లోని బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ రావు పరామర్శించారు. మూసీ సుందరీకరణ కోసం మధు అపార్ట్మెంటు వాసులకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టిన హరీష్ వారి న్యాయ పోరాటంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన కోసం ఇళ్లు కూలగొట్టడాన్ని హరీష్ తప్పుపట్టారు. మూసీ సుందరీకరణ పేరుతో భూముల్ని బడాబాబులకు అప్పగించే కుట్ర పన్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వేసే ప్రతి అడుగులోనూ భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉంటుందని హరీష్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మూసీ రిజర్వేషన్ మీద ఒక పాలసీ లేదు, ఒక విధానం లేదు. పూటకొక తీరుగా వ్యవహరిస్తా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటది. ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలే ఉంటాయి, రియల్ ఎస్టేటే ఉంటది. ఈ రోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో, అదానీకో, ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు. కూల్చిన బతుకులు ఉన్నాయి, కూల్చిన ఇండ్లున్నాయి తప్ప ఒక్క ఇల్లు కట్టలేదు. మూసీ నది ప్రక్షాళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. మూసీ బాగుపడితే హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ సీఎం రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకుంటారని భయం బీఆర్ఎస్కు పట్టుకుందని ధ్వజమెత్తారు. బాధితులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ కారణంగా మల్లన్న సాగర్ బాధితులు చాలా మంది చనిపోయారని చెప్పారు. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన వివరించారు. ప్రతిపక్షాల వలలో చిక్కుకోవద్దని, ప్రభుత్వంతో చర్చించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన చేస్తే తట్టుకోలేక, జీర్ణించుకోలేక కల్వకుంట్ల తారక రామారావు, అదేవిధంగా హరీష్ రావు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు. 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు మూసీలో ఏదైతే కొబ్బరి నీళ్లు పారితే తాగే నీరు పారిస్తామని చెప్పి మాట్లాడిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రోజు హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేస్తే హైదరాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే పాలాభిషేకం చేసి పట్టం కడుతున్న ఒక దురుద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం చేస్తారు. నిర్వాసితులకి తప్పనిసరిగా వారికి సరైన న్యాయం చేయనీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. రైస్ పుల్లింగ్ పేరుతో ప్రజలను మోసం చేసి బెదిరింపులకు పాల్పడిన శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల వైసీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డిక్కీ బాబును పోలీసులు అరెస్టు చేశారు. తన వద్ద మహిమ కలిగిన రాగి చెంబు ఉందని, దాని ద్వారా 2 కోట్ల రూపాయలు సంపాదించవచ్చని ఓ వ్యక్తిని కృష్ణారెడ్డి నమ్మించాడు. చెంబును ఇవ్వడానికి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు. రాగి చెంబు వల్ల ఎలాంటి లాభం లేదని గ్రహించిన బాధితుడు తన డబ్బు తిరిగి ఇవ్వాలని కృష్ణారెడ్డిని కోరాడు. బాధితుడిని బెదిరించిన వైసీపీ నేత అతడితో బలవంతంగా ప్రామిసరీ నోట్లు రాయించుకున్నాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో డిక్కీ బాబును అరెస్టు చేశారు. నిందితుడిపై ఇప్పటికే 9 కేసులు ఉన్నట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. డిక్కీ బాబు అలియాస్ కృష్ణారెడ్డి అనే అతను ఒక వ్యక్తికి మహిమగల రాగి చెంబు ఇస్తాను, అది సుమారు 2 కోట్లు చేస్తుంది, ఇది నీ దగ్గర పెట్టుకొని డబ్బులు అని చెప్తాడు. అయితే చెంబు ఇచ్చేటప్పుడు 20 లక్షలు నా దగ్గర లేవు, ఉండెంత అంటే అతను 10 లక్షలు ఇస్తాడు. 10 లక్షలు ఇచ్చినప్పుడు ఇటువంటి రాగి చెంబు ఒకటి ఆయనకి ఇస్తాడు. అయితే కొద్ది రోజుల తర్వాత అతనికి, అయ్యా నువ్వు ఇచ్చిన చెంబు ఏం ఉపయోగం లేదు, నీ చెంబు తీసుకొని నా డబ్బులు నాకు అంటాడు. అప్పుడు అతను ఇంటికి లాక్కొని బెదిరించి బలవంతంగా ప్రామిసరీ నోట్ రాపించుకోవడం, ఇది ఎవరికైనా చెప్తే నేను చంపుతానని బెదిరించడం జరిగింది. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ చిందగుండ కృష్ణారెడ్డి అరెస్ట్ చేయడం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు నేర చరిత్రను చూసి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిందని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అన్నారు. అలాంటి వ్యక్తినే జగన్ వెనకేసుకొస్తూ కాపాడటం వైసీపీ తీరును బట్టబయలు చేస్తోందని విమర్శించారు. ఒక ప్రజాప్రతినిధిపై ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ వైసీపీ నాయకత్వం ఆయనకు అండగా నిలవడం న్యాయ వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం కాదా అని నిలదీశారు. దళితుల్ని చంపిన హంతకులతో జగన్ చెట్టాపట్టాలు వేసుకుని తిరగడమేనా రాజకీయ నైతికత అంటే అని నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన సెట్ కీలకమైన సీసీటీవీ ఫుటేజ్లను సేకరించిందని తెలిపారు. వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రవీంద్రబాబు గాని, డిఎస్పీ గాని, సిఐ గాని మొత్తం కూడా ఈ కేసును మసిపూసి మారేడుకాయ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా అనంతబాబుకి రెడ్ కార్పెట్ వేశాడు. ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా అనంతబాబుని పెంచి పోషిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అనంతబాబు గిరిజనుల్ని అడ్డగోలుగా దోచుకున్నాడు. ఆఖరికి ఇతనే గిరిజనుడి కింద దొంగ సర్టిఫికేట్ సృష్టించుకొని పదవులు పొంది రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఒక పెద్ద స్మగ్లర్. అత్యున్నత న్యాయస్థానం ఈ రోజు ఇతను నేర చరిత్రంతో చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అనంతబాబుతో పాటు వాళ్ళ భార్య కూడా ఇన్వాల్వ్ అయింది ఈ కేసులో. సుప్రీంకోర్టు దాకా పోవడం అంటే వాళ్ళ వల్ల కాదు, వారొక్కరే కాదు, దీని వెనక పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు.
ఆర్థిక న్యాయపరమైన సలహాలు కానీ సూచనలు కానీ డబ్బు ఖర్చు పెట్టడానికి కానీ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటాడు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కార్మికులు భారీ ర్యాలీ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చిన 16 సంఘాలకు చెందిన కార్మికులు చలో మంగళగిరి చేనేత మహాగర్జన పేరుతో ప్రదర్శన నిర్వహించారు. మంగళగిరి గాలిగోపురం నుంచి జాతీయ రహదారి వద్ద ఉన్న నేతన్న సర్కిల్ వరకు ప్రదర్శన నిర్వహించారు. సర్కిల్లో నేతన్న విగ్రహానికి నూలుదండలు వేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఇటీవల ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లలో తక్కువ నిధులు కేటాయించాయని విమర్శించారు. సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆప్కో నుంచి సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల సమయంలో వరద కాలువలో పడిన కారును పోలీసులు క్రేన్ సాయంతో బయటకు తీశారు. కారులో ఒక మృతదేహం కనిపించింది. పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రమణారెడ్డి మృతదేహంగా గుర్తించారు. రమణారెడ్డి 2 రోజుల క్రితం అదృశ్యం కాగా పెగడపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక ప్రమాదవశాత్తు కారు కాలువలో పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సుద్దపల్లి సర్పంచ్ స్థానానికి రమణారెడ్డి పోటీ చేశారు. బీజేపీలో క్రియాశీలకంగా ఉండే ఆయన మృతి చర్చనీయాంశంగా మారింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రపంచానికి ఒక మలుపు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రైతులకు నిరంతర సాయం, జంతువుల చికిత్సలో భారత్లో ఏఐ సాధించిన పురోగతులు ప్రపంచ నేతలను ఆశ్చర్యపరిచాయని వివరించారు. ఏఐ సాయంతో ప్రాచీన గ్రంథాలు, జ్ఞానాన్ని మనం భద్రపరిచిన తీరు వారిని ఆకట్టుకుందని తెలిపారు. మనసులో మాట 131వ ఎపిసోడ్లో ప్రసంగించిన మోదీ T20 ప్రపంచ కప్లో యుఎస్ఏ, కెనడా, ఒమన్ జట్లలో భారత సంతతి ఆటగాళ్లు వారి ప్రాతినిధ్య దేశాలకు గర్వకారణంగా మారారని చెప్పారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన మోదీ సమాజం కోసం కష్టపడిన అలాంటి వ్యక్తులు ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలిపారు. హోలీతో పాటు అనేక పండుగలప్పుడు విదేశీ వస్తువులు మార్కెట్లోకి వస్తాయని, వాటిని పక్కన పెట్టి దేశీయ ఉత్పత్తులను కొంటే ఆత్మనిర్భర భారత్కు మద్దతిచ్చినట్లు అవుతుందన్నారు. తల్లిదండ్రులకు బిడ్డను కోల్పోవడం కంటే అతిపెద్ద వేదన మరొకటి లేదన్న మోదీ కేరళలో చిన్నారి అలిన్ షెరిన్ అవయవాలను దానం చేసి పలువురికి ప్రాణదానం చేసిన తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్లు పెరిగిపోయాయని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రధాని సూచించారు. निर्दोष लोगों को डिजिटल अरेस्ट और फाइनेंशियल फ्रॉड का निशाना बनाया जा रहा है. कई बार पता चलता है कि किसी सीनियर सिटीजन की जीवन भर की कमाई ठग ली गई. कभी किसी उन पैसों की ठगी हो जाती है जो उसने बच्चों की फीस जमा करने के लिए बचाए थे. कारोबारियों से धोखाधड़ी की खबरें भी हमें देखने को मिलती हैं. कोई फोन करता है और कहता है मैं एक बड़ा अधिकारी हूँ, आपको कुछ डिटेल्स शेयर करनी होगी. इसके बाद भोले भाले लोग ऐसा ही कर बैठते हैं. इसलिए आपका सतर्क रहना, जागरूक रहना बेहद जरूरी है. ఉత్తరప్రదేశ్లోని శతాబ్ది నగర్ స్టేషన్ నుంచి మేరట్ మెట్రో నమో భారత్ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో తొలిసారి 120 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమైన మెట్రో సర్వీసు ఇది. హైస్పీడ్ ఇంటర్సిటీ ప్రయాణానికి ఇది ముందడుగు కానుంది. ఈ సందర్భంగా 82 కిలోమీటర్ల ఢిల్లీ మేరట్ నమో భారత్ కారిడార్ను మోదీ జాతికి అంకితం చేశారు. దేశంలోనే తొలిసారి 180 కిలోమీటర్ల డిజైన్ వేగంతో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ కారిడార్లో ఇప్పటికే కొన్ని నమో భారత్ స్టేషన్లు పూర్తవగా మిగిలిన నమో భారత్ ప్రాంతీయ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ సెక్షన్లను మోదీ నేడు ప్రారంభించారు. దీనివల్ల సాహిబాబాద్, గజియాబాద్, మోదీనగర్, మేరట్ వంటి ప్రధాన పట్టణాల నుంచి ఢిల్లీకి వేగంగా ప్రయాణించే వీలుంటుంది. రైళ్లను ప్రారంభించిన తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి మోదీ మేరట్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో పర్యటించారు. మెట్రోలో ఉన్న విద్యార్థులు, అధికారులతో ప్రధాని ముచ్చటించారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలోని అంశాలను ఖరారు చేసేందుకు సోమవారం నుంచి అమెరికాలో జరగాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. భారత్కు చెందిన ప్రతినిధుల బృందం సోమవారం వాషింగ్టన్లో జరిగే ఈ భేటీలో పాల్గొనాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో వచ్చే చిక్కులను అంచనా వేసేందుకు మరికొంత సమయం అవసరం కావడంతో ఇరు వర్గాలు ఈ భేటీని వాయిదా వేసినట్లు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించిన తేదీని ఇరువురికి అనువైన రోజుకు రీషెడ్యూల్ చేస్తామని వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో
1,70,00,000 మంది ఓటర్లను ఈసీ తొలగించింది. గతేడాది అక్టోబర్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 21,45,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం ప్రచురించిన తుది ఓటరు జాబితాలో ఓటర్ల సంఖ్య 19.75 కోట్లకు తగ్గింది. ఒక్క గుజరాత్లోనే 68 లక్షల ఓట్లను తొలగించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కు చెందిన తుది ఓటరు జాబితాలను ఈసీ గత వారం విడుదల చేసింది. వాటిని విశ్లేషించగా ఈ గణాంకాలు బయటపడ్డాయి. ఓటరు జాబితాల నుంచి అనర్హులను తొలగించాలన్న లక్ష్యంతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఈసీ శ్రీకారం చుట్టింది. తొలుత బీహార్లో ఈ ప్రక్రియను చేపట్టింది. రెండో దశలో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ను ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లకు చెందిన తుది ఓటరు జాబితాలను ఈ నెలాఖరున ఈసీ ప్రచురించనుంది. ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో ఒకే కుటుంబానికి చెందిన 5 అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఓ దుకాణంలో వెల్డర్గా పనిచేసే సత్యవీర్ తన కుటుంబంతో కలిసి కాస్గంజ్లో నివాసముంటున్నాడు. గత 3 రోజుల నుంచి సత్యవీర్ కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో పొరుగింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తలుపులను పగలగొట్టి చూడగా 5 విగత జీవులుగా కనిపించారు. సత్యవీర్ ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించగా మిగతా 4 కుటుంబ సభ్యుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సత్యవీర్ మొదట తన భార్యతో పాటు 3 పిల్లలను హతమార్చి తర్వాత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలోని పరిస్థితులు చూస్తే ఆత్మహత్యగా కనిపిస్తోందని అలీగఢ్ డీఐజీ ప్రభాకర్ చౌదరి తెలిపారు. ఇంట్లోకి ఎవరూ వచ్చిన ఆధారాలు కూడా లేవని అన్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు దారితీసి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించామని తెలిపిన ఆయన మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 పోలీసులు మరణించారు. మరో 3 గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున ఝార్సుగూడ సదర్ పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసు సిబ్బందితో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న ట్రక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పోలీసుల వాహనం నుజ్జునుజ్జుగా మారింది. ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన 3 సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రక్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వాడ్ జిల్లాలో భద్రతా బలగాలు 2 ఉగ్రవాదులను హతమార్చారు. చెట్టు అడవుల్లో 2 ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ముష్కరులు తారసపడ్డారు. లొంగిపోవాలని భద్రతా బలగాలు సూచించగా ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జైషే మహమ్మద్కు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో AK-47 తుపాకులు సహా పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉక్రెయిన్లోని డొనెట్స్ ప్రాంతంలో ఓ భాగం తమ నియంత్రణలోకి వచ్చిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. తమ భూభాగంపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్ సైన్యం రాకెట్ లాంచర్లు, క్షిపణులను తలెత్తుండగా వాటిని ధ్వంసం చేశామని వెల్లడించింది. తాము చేపట్టిన దాడిలో అమెరికా తయారీ హిమార్స్ రాకెట్ లాంచర్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. అంతకుముందు రష్యాలోని క్షిపణి తయారీ ప్లాంట్ సహా సహజ వాయువు ప్రాసెసింగ్ కేంద్రంపై ఉక్రెయిన్ దాడి చేసింది. దానికి ప్రతీకారంగా రష్యా ఉక్రెయిన్పై దాడులు చేపట్టింది. జపోరిజియా, డొనెట్స్ ప్రాంతాల్లోని ఇంధన డిపోలపై రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. అమెరికా, రష్యాలతో తదుపరి రౌండ్ చర్చలు సానుకూలంగా జరిగేందుకు తమ వైపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. వచ్చే వారం ఐరోపా ప్రతినిధులతో చర్చలు జరుపుతారని వెల్లడించారు. ఈ నెల 17, 18న జెనీవా వేదికగా ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగాయి. అయితే కీలక అంశాలపై ఎలాంటి పురోగతి లేదు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా పాలస్తీనా వాసులు నిర్భయంగా జీవించలేకపోతున్నారు. ఇజ్రాయెల్ దళాలు హెచ్చరికలు జారీ చేయకుండా దాడులు చేస్తుండటంతో కంటి మీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్ సేనల దాడుల్లో ఇప్పటివరకు 72,070 మంది మృతి చెందారని గాజా వైద్యారోగ్య శాఖ తెలిపింది. 171,738 మంది గాయపడ్డారని వెల్లడించింది. గత 48 గంటల్లో 10 మంది క్షతగాత్రులు గాజా పట్టిలోని వివిధ ఆసుపత్రుల్లో చేరినట్లు పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చాక ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో 612 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. 1,640 మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈజిప్టుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సెంట్రల్ గాజాలోని శరణార్థి శిబిరంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో భారీ విధ్వంసానికి ముష్కరుల కుట్ర.
8 మంది అనుమానితుల అరెస్ట్. ఐఎస్ఐ బంగ్లాదేశ్ సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు గుర్తింపు. జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ రాజిరెడ్డి మరో 14 మందితో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాటు. కామారెడ్డిలో కొనసాగుతున్న పోలీసు బందోబస్తు. పరామర్శకు వెళ్లకుండా బీజేపీ నేతల గృహ నిర్బంధం. రామచంద్రరావు అరెస్ట్. మూసీ సుందరీకరణపై హరీష్ రావు విమర్శలు. బడాబాబులకు భూములు కట్టబెట్టే కుట్రగా ఆరోపణ. బాధితులకు అండగా ఉంటామని హామీ. జగన్కు హిందువుల మనోభావాలంటే లెక్కలేదన్న టీడీపీ. క్షమాపణ చెప్పాలని డిమాండ్. అసెంబ్లీలో చర్చకు రావాలని వైసీపీకి సవాల్. కదిరిలో రైస్ పుల్లింగ్ పేరిట వైసీపీ నేత మోసం. నమ్మించి 10 లక్షలు కాజేసిన నిందితుడు. బాధితుడి ఫిర్యాదుతో అరెస్టు చేసిన పోలీసులు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తదుపరి చర్చలు వాయిదా. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరో తేదీని ఖరారు చేసే అవకాశం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.